ఇవాళ ఒక మంచి కాంబినేషన్ ఫుడ్ ఎప్పుడు చేసినా మనసు తృప్తిగా తినే ఈ కాంబో ఫుడ్ని చేసేద్దాం. హాయ్ హలో గైస్, వాట్సాప్, హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ కాంబో మరేంటో కాదు, చూస్తేనే తెలిసిపోయింది కదా, సూపర్ కంఫర్టింగ్ ఫుడ్ పప్పు చికెన్ ఫ్రై. ఎప్పుడు చేసినా సింపుల్ అండ్ ఈజీగా 30 to 40 మినిట్స్లోనే ప్రిపేర్ అయ్యే మా ఇంటి ఈ దాల్ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చేసేద్దాం వచ్చేయండి. ఇలాంటి చికెన్ ఫ్రైని మీరు తప్పకుండా ఒకసారైనా ట్రై చేయాలి. ముందుగా ప్రెషర్ కుక్కర్లోకి నీటుగా కడిగిన 150 గ్రామ్స్ కందిపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి రఫ్గా చాప్ చేసుకున్న 1 ఆనియన్, మీ స్పైసీనెస్కి సరిపడా గ్రీన్ చిల్లీ అండ్ రెడ్ చిల్లీని సరి సమానంగా తీసుకోండి. అలానే ఒక 5-6 తెల్లగడ్డల్ని ఇలా క్రష్ చేసి పప్పులో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కేజీ బాగా పండిన టమాటోలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూను ధనియాల పౌడరు, రుచికి సరిపడ సాల్ట్, 2 టీ స్పూను ఆయిల్, పులుపుకి సరిపడ చింతపండు, ఒక రెమ్మ కరివేపాకు. టమోటోలు ఎన్ని ఎక్కువగా వేసుకుంటే పప్పు అంత టేస్టీగా ఉంటుంది. ఇక లాస్ట్లో తగినన్ని నీళ్లు వేసేసుకోండి. ఒకసారి వీటన్నింటిని కలుపుకొని అంతా ఓకే అనుకుంటే ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్స్ పెట్టేసుకోండి. విజిల్స్ కంప్లీట్ అయ్యేలోపు పదండి మనం పోపుని రెడీ చేసేసుకుందాం. 1 మీడియం సైజ్ ఆనియన్, 3 రెమ్మలు కరివేపాకు, 5-6 తెల్లగడ్డపాయలు, 2-3 ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు తీసుకోండి. విజిల్స్ కంప్లీట్ అయ్యాయి కదా, ప్రెషర్ అనేది పూర్తిగా తగ్గాక కుక్కర్ మూత ఓపెన్ చేసి నీళ్ళు అనేటివి ఎక్కువగా ఉంటే కొన్ని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు పప్పు గుద్దితో పప్పుని మ్యాష్ చేసేసుకోండి. ఇందాక రిమూవ్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నింటిని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. పోపు కోసం స్టవ్ వెలిగించి ఒక దబరైతే పెట్టుకోండి. అందులోకి ఒక 50 ml ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకోండి. ఆవాలు జీలకర్ర చిటపట అన్నాక క్రష్ చేసుకున్న గార్లిక్ని యాడ్ చేసుకోండి. అలానే 3 రెమ్మలు కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 3 ఎండుమిర్చి, గుప్పెడంత కొత్తిమీరని వేసుకొని పోపుని బాగా ఎర్రగా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న పప్పుని తిరగమాత వేసేసుకోండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోయింది. చూసారా, సింపుల్ అండ్ ఈజీగా చాలా తక్కువ సమయంలోనే పప్పు అయితే రెడీ అయిపోయింది. పదండి నెక్స్ట్ చికెన్ ఫ్రైని రెడీ చేద్దాం. ముందుగా ఒక కడాయిలో నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ చికెన్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 5-6 గ్రీన్ చిల్లీని నిలువుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. అలానే హాఫ్ టీ స్పూను పసుపు, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి పసుపు ఉప్పు ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోండి. చికెన్ ఇలా ఒకసారి బాగా కలుపుకున్నాక మూత పెట్టి చికెన్ని కుక్ చేసుకోండి. చికెన్ని ఇలా మూత పెట్టి కుక్ చేశారంటే చికెన్ వాటర్ వదులుతుంది. వదిలిన వాటర్ని ఇంకిపోయే వరకు చికెన్ని బాగా కుక్ చేసుకోండి. చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. పదండి అంతలోపు మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, 5-6 లవంగాలు, 3 యాలకులు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ని యాడ్ చేసి వీటిని ఒక 30 సెకండ్స్ లైట్గా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగి చిటపట అన్నాక ఇందులోకి ఒక 50 గ్రామ్స్ కొబ్బరిని యాడ్ చేసుకోండి. ఈ కొబ్బరిని లో ఫ్లేమ్ మీద లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న వీటిని చల్లారనివ్వండి. పదండి చికెన్ ఫ్రై కోసం మసాలాని ప్రిపేర్ చేద్దాం. సేమ్ ప్యాన్లో ఒక 100 ml ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్లోకి 1 పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ వేగి కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ని వేయించుకోండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక ఈ ఆనియన్స్లో నుండి హాఫ్ ఆనియన్స్ మనం ఇందాక వేయించుకున్న కొబ్బరిలోకి యాడ్ చేసుకోండి. హాఫ్ ఆనియన్స్ ప్యాన్లోనే అలానే ఉంచేయండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలా వేగిన జింజర్ గార్లిక్ పేస్ట్లోకి 2 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేయండి. కారాన్ని ఒక 10 సెకండ్స్ వేయించుకున్నాక ఇందులోకి 2 బాగా పండినటువంటి టమాటోల్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. వేసుకున్న టమాటోల్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి 1 మ్యాగీ క్యూబ్ని యాడ్ చేసుకొని మూత పెట్టి టమాటోల్ని బాగా మగ్గించేయండి. మగ్గిన టమాటోల్లోకి 2 స్పూన్లు ధనియాల పౌడరు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసి వీటన్నింటిని బాగా వేయించుకోండి. ఒక 1 మినిట్ మూత పెట్టి వేసుకున్న మసాలాలన్నీ బాగా ఎర్రగా వేయించండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి ఒకసారి కలుపుకోండి. మసాలా బాగా వేగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోండి. ఈ చికెన్ని మసాలాలో కలిసేటట్టు బాగా కలుపుకోండి.
ఇలా ఉడుకుతున్న చికెన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేయండి. 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని ఇందాక మనం మసాలా దినుసులు, కొబ్బరి, ఆనియన్స్‌ని ప్లేట్‌లో తీసి పెట్టుకున్నాం కదా! వాటిని ఇలా పౌడర్ చేసి ఉడుకుతున్న చికెన్ పైకి చల్లేసుకోండి. ఈ చికెన్ ఫ్రైకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలానే, తప్పకుండా వేయండి. ఇది వేయంగానే ఒక మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు కాసంత కొత్తిమీరని చల్లేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత అలా కొద్దిగా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ది బెస్ట్ చికెన్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు తప్పకుండా ఒకసారైనా ట్రై చేయాలి. పదండి ఇంకెందుకు ఆలస్యం, ఇలా వేడి వేడి స్టీమ్ రైస్ వేసుకొని అందులోకి దండిగా పప్పు వేసేసుకొని కావాల్సినంత చికెన్ పెట్టుకొని తింటుంటే ఆహా, ది బెస్ట్ కాంబినేషన్. ఇంతకీ మీరెప్పుడు ట్రై చేస్తున్నారు ఈ కాంబోని? ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి బెస్ట్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నన్నైతే ఫాలో అయిపోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బై గైస్.